నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో 16/3/2025 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు మన ప్రియతమ నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా స్థానిక హైదరాబాద్ చౌరస్తా యందు చలివేంద్రం ప్రారంభించారు. పర్మనెంట్ చలివేంద్రం దాత కీర్తిశేషులు ఎడవల్లి అశోక్ కుమార్ జ్ఞాపకార్థం వారి కుమారులు వినయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రదీప్ కుమార్ మరియు అనిదీప్ కుమార్ గారి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయడమైంది. తొలి రోజు మన సభ్యుడు వాసవియన్ సోమ కృష్ణమూర్తి చల్లని మజ్జిగ దాతగా సరఫరా చేశారు. కార్యక్రమానికి భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ నారాయణ చలివేంద్రం రిబన్ కట్ చేసి ప్రారంభించారు. మరియు వారికి మా క్లబ్ తరపున సన్మానం చేశారు. చలివేంద్రం దాత కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ డైరెక్టర్ కుకుటపు చంద్రశేఖర్, మజ్జిగ దాత సోమ కృష్ణమూర్తి కిమా క్లబ్ తరపున సన్మానం జరిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, ట్రెజరర్ కొడితాల కరుణాసాగర్, రీజియన్ చైర్మన్ తాటిపల్లి రవీందర్, జోనల్ చైర్మన్ పూకల సోమన్న, మాజీ సెక్రటరీ బల్లి సోమశేఖర్, జాయింట్ సెక్రటరీ ఎడవల్లి వినయ్ కుమార్, ఎడవల్లి రంగయ్య, మాజీ ట్రెజరర్ సోమ బనారస్ మరియు కార్యవర్గ సభ్యులు జిల్లా విద్యాసాగర్ నాగిళ్ల సంతోష్ కుమార్, పబ్బ రామకృష్ణరాజు, ముక్కా శ్రీనివాస్, కార్లపాటి నాగరాజు, కొడిత్యాల సతీష్, జిల్లా విద్యాసాగర్ హౌసింగ్ బోర్డు వాస్తవ్యులు మల్లేష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అదే క్లాస్ లో చేతనా ఇద్దరు అన్న అట్లనే ఉండరు, ఇస్తారు మీరు అన్నీ ఆన్లైన్ ఉండరు. ఏ రామరా అనా భువనగిరి వారి ఆధ్వర్యంలో అమరజీవి ప్రియతమ నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఒక ఎడవల్లి ఫ్యామిలీ వారు సహకరించినటువంటి ఈ యొక్క చలివేంద్ర నిర్మాణానికి మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టౌన్ సిఐ మరి లక్ష్మీనారాయణ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి యాదాద్రి భువనగిరి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి టౌన్లో ఎక్కడ కూడా మరి చలివేంద్రం అనేది
మరి కంటిన్యూగా నడవదు, ఏమైనా ఓపెన్ చేస్తారు, మరి 4 రోజులకు మరి క్లోజ్ కావడం జరుగుతుంది. కానీ మరి ఎప్పుడు కూడా వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నడిచే తల్లిదండ్రులు మాత్రం మరి మా యొక్క అధ్యక్షుల వారి మరి అదేవిధంగా మా జెడ్సీ మరి ఆర్సీ యొక్క మరి మిగతా సభ్యుల సహకారంతో కంటిన్యూగా ఎంతకాలం వేసవికాలం అయిపోయేంత వరకు కూడా కంటిన్యూగా నడుస్తుందని చెప్పడానికి నేను గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఎన్టీ గారి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి అధ్యక్షుల ఆదేశానుసారం చలివేంద్రాలు ప్రారంభించాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణం చేత హైదరాబాద్ చౌరస్తా భువనగిరి నందు ఈరోజు చలివేంద్ర ప్రారంభించబడింది. దీనికి ఎడవెల్లి అశోక్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వినయ్ కుమార్, ప్రణయ్, ప్రవీణ్, ప్రదీప్ తదితరులు అందరూ కలిసి ఈ షెడ్డును నిర్మించడానికి సహాయ సహకారాలు అందించారు. వారు అందించారు, వారికి ధన్యవాదాలు. ప్రతిరోజు ఇక్కడ మజ్జిగ కానీ చల్లని నీరు కానీ అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాలి. ఈ యొక్క ఎండల తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మజ్జిగ దాత సోమ కృష్ణమూర్తి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వాసవి క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఇచ్చిన సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యాధికంగా మేము అవగాహనగానే ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాలి. దీన్ని నిర్మించడానికి గాను ఎడవెల్లి వారి కుటుంబానికి వాళ్ళందరూ కలిసి ఒక 30 నుంచి 35 వేల వరకు ఖర్చు రావడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఇచ్చారు. వారి యొక్క దాతృత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి తరఫున తెలియజేస్తూ వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మా వాసవి క్లబ్ తరఫున చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఎడవెల్లి అశోక్ కుమార్ గారి జ్ఞాపకార్థము వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి దీనికి ఒక 30 to 35,000 వరకు వెచ్చించడం జరిగింది. వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు.